ధోని చేత కాకపోతే ఆడడం ఎందుకు అనే కామెంట్ ఈ మధ్యకాలం చాలా మంది అంటుంటే విని కొంచెం బాధ కలిగి ఈ మాటలు చెప్పాలనిపించి మీకు చెప్తాను. ధోని మళ్ళా వినండి, చేత కాకపోతే ఆడడం ఎందుకు, రిటైర్డ్ అయిపో, అలా పూర్తిగా ఆట నుంచి తప్పుకో. అసలు ఈ మాట అనడానికి అసలు ఎలా నోరొచ్చింది, ఎలా మాట ఉదయం వచ్చిందో, ఆ అన్న వాళ్ళకి అసలు ఏం ఆలోచన ఉందో, విచక్షణ జ్ఞానం ఉందో లేదో కూడా నాకు తెలియదు. ధోని అంటే చేత కాకపోతే ఆడడం ఎందుకు అసలు? ఇంతకన్నా అసలు అర్ధరహితమైన విషయం ఇంకోటి ఉందా? ధోని చేత కాకపోవడమా? ఎన్ని పనికిమాలిన మాటలు అంటాను నేను, చేతకాని మాటలని. ఎందుకు మాట్లాడుతామో తెలియకండి, ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా అసలు దేనికైనా కొంచెం ఆయన్ని మనం జడ్జి చేయడానికి మన బతుకులు సరిపోతాయా? అంటే మన అభిమానం అవ్వచ్చు, విపరీతమైన అభిమానం కూడా మనకు ఉండొచ్చు. నువ్వెవరు సలహా ఇవ్వడానికి, జడ్జి చేయడానికి, ఎనలైజ్ చేయడానికి? నువ్వు ఎవరు అసలు? చేత కాకపోతే అంటే ఒక ఆటలో అలాంటి ప్రతి మనిషికి ఒక ఫాము, అలాగే కొన్ని మ్యాచెస్లో ఫెయిల్ అవ్వడం ప్రతి టాప్ క్రికెటర్కి, స్టార్ క్రికెటర్ కూడా వాళ్ళ జీవితంలో సహజమే. ఓటమి లేదంటే ఓటమి ఎరగని వాళ్ళు ఎవరో ఉండరు. ఎంత వీరుడికైనా వాడికి ఎక్కడో ఒక ఓటమి ఉంటుంది. ఎంత ఆట అంటేనే ఒక యుద్ధం, ఆ యుద్ధంలో ఒక పోరాటం, ఆ పోరాటంలో ఒకరికి విజయం, ఒకరికి ఓటమి తప్పదు, పరాజయం తప్పదు. అటువంటప్పుడు ఆ సైన్యంలో కూడా ప్రతి ఒక్కడు ఒకే రకమైనటువంటి నైపుణ్యం ఆయా రోజుల్లో చేయలేకపోవచ్చు. ఇంకోటి, నువ్వు అసలు మాట్లాడడానికి అర్హత ఏముంది? క్రికెట్ చూడడం అనేది అర్హత కాదే. ఎప్పుడైనా తనకన్నా గొప్పవాడు ఒక వ్యక్తిని ఇప్పుడు ఎనలైజ్ చేయాలి, జడ్జి చేయాలంటే తనకు ఆ విషయంలో ఎంతో కొంత అవగాహన, ఆ సబ్జెక్టులో ప్రవేశం కనీసం ఉండాలి. అంటే నా దృష్టిలో, అంటే మిగిలిన వాళ్ళు చెప్పకూడదా అని కాదు, చేత కానప్పుడు ఆడడం ఎందుకని ఆ పదాలు తప్పనడానికి నేను చెప్తాను తప్పితే, ఇప్పుడు అతన్ని మనకి క్రికెటర్ అవ్వాలా, మనం ధోని ఎంత అవుతే కానీ మనం మాట్లాడకూడదా అని నేను మాట్లాడలే. ఇక్కడ ఒక్క మాట అన్నప్పుడు ఆయన అభిమానులు ఎంతో మంది ఉంటారు. నువ్వు అభిమానమే కావచ్చు ఈ మాట అన్న వ్యక్తి కూడా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు. ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, ఏదో ఒక చర్య తీసుకుంటాడు, లేకపోతే ఒకసారి ఓడిపోతాడు, అంత మాత్రాన నీకు చేత కాకపోతే తప్పుకో రాజకీయాల నుంచి. దీని వెనకాల ఎన్నో దాగి ఉంటాయి సత్యాలు, ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. ప్రతి ఆట వెనకాల ఆటగాడి యొక్క మనోనిబ్బరం, అతని పరిస్థితులు, ఇవన్నీ ఎన్నో దాగి ఉంటాయి. ఒక్కొక్కసారి యాదృచ్ఛికంగా కూడా ఆటని తనలో ఉన్నటువంటి మొత్తం ఆటని చూపించలేకపోవచ్చు. ఒక ఇళయరాజా గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఆయన ఒక 1000 సినిమాలు పైగానే చేశారు, 4-5 వేల పాటలు చేసి ఉంటారు. అన్నీ హిట్ అవుతాయండి? అంత మాత్రాన ఆయన మ్యూజిక్ చేసిన ఒక సినిమా పాటలు పోలేదు, ఆడలేదంటే ఇళయరాజా గారు మీకు చేత కాకపోతే తప్పుకో అంటారా? ఈ పోలిక ఇక్కడ ఎందుకు చెప్తానంటే, ఒక వయసు వచ్చిన తర్వాత, ట్రెండ్స్ మారిన తర్వాత కొంచెం ఒక సందిగ్ధ స్థితి వస్తుంది ఎంత టాలెంట్ ఉన్నటువంటి వీరులకైనా. కాబట్టి ఈ దేహ దారుఢ్యం తగ్గినా ఇంకోటి అయినా కూడా వాళ్ళు మామూలుగానే మనలాంటి వాళ్ళ చేత చెప్పించుకోవాలని ట్రై చేయరు. అయితే ఇక్కడ మొన్న IPL మ్యాచ్లో అయితే ఏంటంటే, ఆయనకి లాస్ట్ ఇయర్ 42, ఇప్పుడు 43 అంతే వయస్సు. ఏడాది పెరుగుతుంది కానీ తగ్గదు కదండి. మరి లాస్ట్ ఇయర్ ఉన్న దేహదారుడు ఇప్పుడు ఎందుకు ఉండదు అనుకుంటాడు? తీసుకున్న ఫ్రాంచైజీ కొన్ని కోట్లు దీని మీద ఇన్వెస్ట్ చేసేవాడు. కాబట్టి ఇటువంటి మాట ఉంటే ఏ వ్యక్తినైనా సరే, ఏ రంగంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళేటువంటి ఏ రంగంలో ఉన్న వ్యక్తికైనా, ఒక నటనలో కీర్తి శిఖరాలు చేసిన వాళ్ళు ఉంటారు, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ సినిమాలో ఫ్లాపులు రాలేదా? ఇప్పుడు వాళ్ళందరికీ, నేను చెప్పిన వాళ్ళందరికీ సుమారు 77 వయసు. వాళ్ళకు కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు సినిమా రంగంలో రారాజుల్లో వెలుకున్నారు. ఒకవేళ ఏదైనా ప్రజలకు నచ్చక ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ మాట మనం వీళ్ళకి ఉద్దేశించి అనగలమంటారా? అలాగే రాజకీయ నాయకుల్లో తలపండిన దిగ్గజాలు ఉంటారు, వాళ్ళు ఓడిపోతుంటారు అంతకుముందు 5 సార్లు 6 సార్లు. వాళ్ళని కూడా అడగలుగుతావా చేతకపోతే రాజకీయాలు తప్పుకోండి అని? అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ధోనిని వెనకేసుకొస్తూనే అందరికీ చెప్తాను, మీరు ఇలా జడ్జి చేయకండి. అందులో చరిత్ర సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అని నేను కోరుకుంటున్నాను అంతే.
చేత కాకపోతే ఆట నుంచి తప్పుకో, స్వచ్ఛందంగా విరమణవు, ఆయన్ని ఎవరు గెంటుతాడు? నేను ఎప్పుడూ రిటైర్డ్ అయిపోయాడు. మీకు గుర్తుంటే కనుక రెగ్యులర్ క్రికెట్లోంచి ఆయన ఎప్పుడు తప్పుకున్నాడు. జనాలకు వినోదం కోసం ఏర్పాటు చేయబడ్డ ఈ ఐపీఎల్ మ్యాచ్ల్లో ఆ యొక్క సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ కోరిక మేరకు ఆయన అందులో అంతకుముందు 7 సార్లు ఆయన వెళ్ళడం. అందుకే ఇప్పుడు ఆయనకు తెలుసు కాబట్టి ఆయనంతటా ఆయనే ఒక కెప్టెన్సీలు ఏం చేయట్లేగా. ఆయన ఉంటే ఆటకు అందం వస్తుంది కాబట్టి వాళ్ళు ఫ్రాంచైజీస్ కోరుకోవడం వల్ల ఆయన ఉంటే ఆ చెన్నై సూపర్ కింగ్స్ ఒక ధైర్యం ఉంటుంది అనే ఉద్దేశంతో తప్పితే ఇప్పుడు ఈ టీములన్నింటిలో ఎవరో ఒక టీమే గెలుస్తారుగా. కాబట్టి చేత కాకపోతే మారడం కాదండి, ఆ క్రికెట్ని ఎంజాయ్ చేయండి. ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు ప్రజలు, ముఖ్యంగా క్రికెట్ అభిమానులు, ఎంఎస్ ధోని ఇలాంటి మహోన్నత క్రికెటర్ల యొక్క అభిమానులు డెఫినెట్గా బాధ పెడతారు. ఆ బాధ పెట్టే హక్కు మీకు ఎవరు ఇవ్వలేదు. ఆ బాధ పెట్టి అందరి నోళ్ళలో ఇటువంటి మాటలు మాట్లాడి మీరు పడకండి, అనకండి, అనిపించుకోకండి. అంటే ఆయన తరపున మాట్లాడితే అవునండి నేను అభిమానిస్తున్నాను కాబట్టి నా అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోనిని చేత కాకపోతే ఇప్పుడు ప్రత్యేకించి మీరు ఎవరన్నారండి అని నా మీద ఈ రిజల్ట్స్ కూడా జరగకండి. అది అనైతికతగా అవుతుంది. అనుకుంటేనే వినపడితేనే వస్తాయి వార్తలు. ఎవరో ఒకళ్ళు ఇటువంటి పిచ్చి మాట్లాడడం వల్ల వస్తాయి తప్పితే మీ భావాలన్నీ ఏదో మీడియాకి అంటగట్టో, మీ భావాలన్నీ మీరు చెప్తున్న మాటలన్నిటికీ అభిమానుల్ని కించపరచడము, ధోనిని అటువంటి మాటలతో కించపరచడం అనేది చురకం చేసి మాట్లాడడం. అది ఇందాక నేను చెప్పాను, ధోని అనేది ఒక మహోన్నత శిఖరం. ఆ శిఖరాన్ని కింద నుంచి చూడాలి తప్పితే ఇంకా అంతకుమించి మార్గం లేదు. మనం అంత ఎత్తుకి ఎదిగిపోయాడు, తల ఎత్తి చూడాలి. అతను తలదించుకోవాల్సిన పరిస్థితుల్లో ఎప్పుడూ లేడు, ఎప్పుడూ ఉండడు. ఎంఎస్ ధోని కాదు, మరి ఏ క్రికెటర్ కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు ఇంకోటి అతనిలో ఉన్నటువంటి వృత్తిని, అతనిలో ఉన్న నైపుణ్యాన్ని, అతనిలో శక్తిని తక్కువ చేసి మాట్లాడడం అనేది మహా నేరం. అది మనం మాట్లాడే మాటలు ఎలాంటి వ్యక్తికైనా ఉత్తేజాన్ని ఇవ్వాలి, ఉత్సాహాన్ని ఇవ్వాలి, ఊపిరి ఇవ్వాలి తప్పితే మరీ కించపరిచి అతని యొక్క మోటివేషన్ తగ్గిపోయేటట్టుగా ఎప్పుడు డిమోటివేట్ అయ్యేటట్టుగా మాట్లాడకూడదు. చేత కాకపోతే తప్పుకో కాదు, నీకు చూడడానికి రాకపోతే నువ్వు తప్పుకో, చూడడం మానేసి నేను ఎవడు బలవంతం పెట్టట్లేదు. మీకు ఒక్కళ్ళనే టార్గెట్ చేసి ధోని చేత కాకపోతే తప్పుకో, స్వచ్ఛందంగా విరమణ చెయ్యి. ఇటువంటి నీ బోడి సలహాలు ఒకళ్ళు ఎవరిది ఇస్తే వాళ్ళకే. ఇప్పుడు నా మాటలు ఎవరైతే అని ఉంటారో వాళ్ళని ఇప్పుడు నీ ఎత్తి చూపించలేను నేనేమి. ఇన్ని వేల మందిలో ఒక వెధవ ఉంటాడు, ఆ వెధవ గురించి నేను అటువంటి మాటలు వద్దని చెప్తున్నాను. అటువంటి మాటలు విని ధోని అభిమానులు ఎవరు నిరాశ పడకండి. ధోని అంటే ధోనియే. మీ అభిమానాన్ని మీ గుండెల్లో పదిలంగా ఉంచుకోండి. వాడెవడో చేత కాకపోతే ఆ పదం చాలా దుర్మార్గమైనటువంటి పదం కాబట్టి ఈ పరుష పదాలు వాడకండి. అందరూ వింటూ ఉంటారు, అందరూ బాధపడతారని చెప్పడమే నా ఉద్దేశం. చేత కాకపోతే కాదు, మీరు చూడడానికి రాకపోతే వదిలేయండి, ఇష్టం లేకపోతే మానేయండి. ఇందులో ఏముంది? బలవంతమైన చేసాడా ఎవరైనా సరే. సో డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ఈ చేత కాకపోతే ఇలాంటి చేతకాని మాటలు మరొకసారి వాడకండి, దయచేసి అర్థం చేసుకోండి. మావాడు వచ్చి